వందే మాతరం సనాతన వజ్రకి స్వాగతం. రాయలసీమ రతనాల సీమ, విజయనగర సామ్రాజ్యపు వైభవం గొప్పతనం మనందరం చదివే ఉంటాం. ఆంధ్రభోజ, మూరు రాయరగండ అనే బిరుదులు కూడా మనం విన్నాం. భారత్లో ఎన్నో చోట్ల ఇస్లామిక్ ఆక్రమణదారులు విర్రవీగుతుంటే వారిపై ముందుండి యుద్ధం నడిపించాడు శ్రీకృష్ణదేవరాయ. ముఘల్ వంశం మొదలయ్యే సమయానికి భారత్లో అతి సంపన్నంగా సుభిక్షంగా ఉంది విజయనగర సామ్రాజ్యం. ఈ వీడియో శ్రీకృష్ణదేవరాయల చరిత్రలో మన అంశానికి తగ్గట్టు ధర్మయోధులు అనే అంశానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో చూద్దాం. అన్సంగ్ హీరోస్ అనే దాంట్లో విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల్ని పెట్టడం అనేది కాస్త వింతగానే ఉండొచ్చు. ఆయన ఘనత మనందరికీ తెలిసిందే. కానీ దక్కన్ సుల్తాన్లని తరిమి కొట్టి వారి దుర్మార్గాలని అణచివేసిన చరిత్ర అందరికీ తెలియకపోవచ్చు. ఇతర హిందూ రాజులతో యుద్ధాలు చేసింది కూడా నిజమే, కానీ నా దేవుణ్ణి నమ్మకపోతే నరుకుతా అనే చిల్లర ఆలోచనతో చేసిన యుద్ధాలు కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు టాపిక్ మొదలు పెడదాం. 1471లో జన్మించిన శ్రీకృష్ణదేవరాయలు 1809 అంటే 38 ఏళ్ల వయసులో పట్టాభిషిక్తుడయ్యాడు. 1510 సమయానికి విజయనగర సామ్రాజ్యం చుట్టూ సుల్తాన్ల ఆక్రమణలు జరిగాయి. గోల్కొండలో కుతుబ్ షాహీ, అహ్మద్ నగర్ లో నిజాబ్ షాహీ, బీజాపూర్ లో ఆదిల్ షాహీ, బీదర్ లో బిరాజ్ షా, బేరార్ లో ఇమాద్ షా, వీరందరినీ కలిపి డక్కన్ సుల్తానేట్ అనొచ్చు. ఆదిల్ షా, కుతుబ్ షాహీ ఇద్దరు కూడా విజయనగర సామ్రాజ్యపు తూర్పు ప్రాంతాలపై దండయాత్ర చేశారు. అది శ్రీకృష్ణదేవరాయలు వెంటనే అరికట్టాడు. వాళ్ళని తన్నటం అక్కడితో ఆపలేదు. ఇంతటితో సరిపోదు అని ఇంకా ముందుకు తన సేనల్ని నడిపించాడు. ఇంతకు ముందు అంటే కృష్ణదేవరాయల కన్నా ముందు విజయనగర సామ్రాజ్యపు కొన్ని ప్రాంతాలని బహమనీలు ఆక్రమించారు. వాటిని కూడా గెలవాలి అని, ఆదిల్ షాహీ నుండి ముక్తి చెయ్యాలి అని తన సైన్యాన్ని బీజాపూర్ వైపుకి నడిపించాడు. దారిలో శివగంగలో ఆగి అక్కడ గంగాధరేశ్వరునికి మొక్కి ముందుకు వెళ్లాడు. ఇక్కరిలో సంకన్న నాయకుడు తన సేనతో రాయలకి తోడయ్యాడు. విజయనగర సామ్రాజ్య సేన వస్తోంది అని తెలిసి ఆదిల్ షాహీ బలగాలు భయంతో వణికిపోయి బీజాపూర్ నుండి పారిపోయాయి. 1512లో రాయలు బీజాపూర్లోని ప్రాంతాలని గెలిచి ముగ్దల్, అద్దంకి, అద్వానీ కోటలని గెలిచి తన సేనల్ని అక్కడ నిలిపాడు. అక్కడ నుండి రాయచూర్ వైపుకు తన వీరసేనలతో వెళ్లాడు. అంతే, కొంత సమయంలోనే యూసఫ్ ఆదిల్ షాని వధించి రాయచూర్ని గెలిచాడు. యూసఫ్ కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షా సేనలకి సుల్తాన్ అయ్యాడు. అదే సంవత్సరంలో కులీ కుతుబ్ షా బహమనీల నుండి విడిపోయి గోల్కొండలో తన రాజ్యం మొదలుపెట్టాడు. కొత్త ప్రాంతాలని ఆక్రమించుకోవాలి అని రాచకొండపై హఠాత్తుగా దాడి చేసి రాచకొండ రాజు వెంకటప్ప నాయకుడిని బందీ చేసుకున్నాడు. తర్వాత దేవరకొండపై దండెత్తాడు. చాలా రోజులు దేవరకొండ సేన ఆపినప్పటికీ కుతుబ్ షా ఎన్నో ప్రాంతాలని గుళ్ళని నాశనం చేశాడు. ఈ వార్తలు విన్న వెంటనే శ్రీకృష్ణదేవరాయలు తన 3 లక్షల సైనికులు 30,000 అశ్వదళంతో గోల్కొండ వైపు బయలుదేరాడు. రాయలు గోల్కొండ దాకా రాకూడదని కుతుబ్ షా ముందే తన సైన్యంతో అడ్డుకుందామని కృష్ణానది ఒడ్డుకి చేరాడు. అహ్మద్ నగర్, బీజాపూర్ సుల్తాన్లు వారి సేనల్ని కుతుబ్ షాహీలకి సహాయంగా పంపారు. రాయల విజయనగర సైన్యం, సుల్తాన్ల మ్లేచ్ఛ సైన్యం కృష్ణానది ఒడ్డున చేరాయి. భీకర యుద్ధం జరిగింది. వేల మంది కుతుబ్ షాహీ గోల్కొండ సైనికులు మరణించారు. గండికోటకు చెందిన పెమ్మసాని రామలింగ నాయుడు అనే విజయనగర సేనాపతి కుతుబ్ షా క్యాంపుల్లోకి దూరి వారి గుడారాల తాళ్లన్నీ కోసేసి కల్లోలం సృష్టించాడు. కుతుబ్ షాహీ సేనలు యుద్ధభూమి వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. కృష్ణానదిని ఈదుతూ తప్పించుకునే ప్రయత్నంలో ఎందరో మునిగిపోయారు కూడా. అంతేకాదు, ఒకానొక పోరాటంలో రాయల మంత్రి తిమ్మరుసు కూడా పోరాటాన్ని ముందుండి నడిపించి కుతుబ్ షాహీ సేనల్ని ఓడించాడు. రాయలు తన సేనల్ని ఇంకా ముందుకి పంపి పంగల్, గాన్పురాలని గెలిచాడు. తన మంత్రుల సలహా మేరకు ఉదయగిరి వైపుగా ప్రయాణించాడు. 1514లో బహమనీ సుల్తానేట్ మళ్ళా బీజాపూర్ లో ఏర్పడింది. అదే సంవత్సరం చివరిలో శ్రీకృష్ణదేవరాయలు పెద్ద సైన్యంతో బయలుదేరాడు. ఇది విన్న అహ్మద్ నగర్ సుల్తాన్ బహమనీలకి తన సేనల్ని పంపాడు. ఫిరోజ్ ఖాన్, ఖలిద్ ఖాన్, సంజార్ ఖాన్, ఉనైల్ ఖాన్, దుస్తూర్ ఖాన్, వాగిర్ ఖాన్, రబూత్ ఖాన్, బోకా సింగ్లు అహ్మద్ నగర్ సేనాపతులు. వీళ్ళందరూ జంకండి అనే ప్రాంతానికి చేరారు. రాయలు తన సేనలో కొంత భాగాన్ని కేలాడి సదాశివనాయకుడి నేతృత్వంలో జాంకండికి పంపాడు. విజయనగర సైన్యం గెలిచింది. మ్లేచ్ఛ సైన్యంలో ఎందరో మరణించారు, ఎందరో పారిపోయారు. బోకా సింగ్ ను ఖైదు చేశారు. దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్లి బీజాపుర ప్రాంతాలు, కళ్యాణి, ధూళికోటలను జయించే బాధ్యతను సదాశివ నాయకుడికి అప్పచెప్పి రాయలు కలాబురగి అంటే గుల్బర్గా వైపు తన సేనల్ని తీసుకువెళ్లాడు. అప్పటికి గుల్బర్గా ఆదిల్ షాహీల కబ్జాలో ఉంది. సదాశివ నాయకుడు తన బాధ్యతని పొల్లుపోకుండా నిర్వహించి రాజనాయక అనే బిరుదుని పొందాడు. బీజాపూర్ లోని ఇంకొన్ని ప్రాంతాలను గెలిచి సదాశివ నాయకుడు తనతో ఉన్న సేనలు రాయల సేనతో మళ్ళా గుల్బర్గా దగ్గరికి చేరాయి. విజయనగర సామ్రాజ్యానికి ఇస్మాయిల్ ఆదిల్ షా సేనలకి మధ్య యుద్ధం 8 రోజులు జరిగింది. దేవరాయలు వ్యూహం మార్చి జామవదన కోటకి చేరాడు. మళ్లీ కొత్తగా ముగ్గురు అంటే సదాశివ నాయకుడు, దొడ్డ వసంత నాయకుడు, పెమ్మసాని తిమ్మ నాయకుల నేతృత్వంలో 3 దళాలని పంపాడు. గుల్బర్గాలో విజయం సాధించారు.
1516లో మరోసారి శ్రీకృష్ణదేవరాయలు గోల్కొండ మీదకి దండెత్తాడు. ఇంద్రకోట, ఉరలకొండ, అరువపల్లి, జాలెపల్లి, కొండికొండ, కప్పులవాయి, నల్గొండ, దేవరకొండ, వరంగల్లో గెలుచుకున్నారు. అదే సంవత్సరంలో మళ్ళా బహమనీలని బీదర్ నుండి తరిమి కొట్టారు. 1516 సమయానికల్లా శ్రీకృష్ణదేవరాయలు గోల్కొండ, బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్ సుల్తాన్లను జయించాడు. గజపతిలపైకి యుద్ధానికి వెళ్లే దారిలో షితాబ్ ఖాన్ అనే ఒక ముస్లిం చీఫ్ హఠాత్తుగా దాడి చేశాడు. 60,000 మంది షితాబ్ ఖాన్ సైన్యం విజయనగర సైన్యంపై విల్లు ఎక్కుపెట్టి ఉంచారు. తీవ్రమైన యుద్ధం, పోరాటం జరిగిన తర్వాత హిందూ సైన్యం గెలిచింది. అదే అదనుగా చేసుకుని ఆదిల్ షా మళ్ళా రాయచూర్ కోటని ఆక్రమించాడు. 5 ఏళ్లకి సరిపడా ఆయుధాలు, తిండి దగ్గర పెట్టుకుని సిద్ధమయ్యాడు. 1520లో ఇంకొంతమంది సేనల్ని అధికంగా రాయచూర్కి పంపాడు. చరిత్రకారుల ప్రకారం రాయచూర్ని కాపాడుకోవడానికి ఆదిల్ షా 8,000 మంది సైనికులను, 400 గుర్రాలను, 20 ఏనుగులను, 30 క్యాటపుల్ట్స్ ని సిద్ధం చేశాడు. విజయనగర సైన్యంలో 5 లక్షల పదదళం, 28,000 అశ్వదళం, 586 ఏనుగులు, 40 మంది తుపాకీ సైనికులు ఉన్నారు. కమ్మనాయక, తిమ్మప్ప నాయక, ఆదెప్ప నాయక, త్రయంబకరాయ, కొందమరెడ్డి, బలువ గోవిందరాజ, కుమార వీరయ్యలు సేనాపతులుగా ఉన్నారు. దాంబార్, బంకాపూర్ నాయకుల సేనలు కూడా వచ్చి చేరాయి. రాయచూర్ పోరాటం 3 నెలలు సాగింది. ఆదిల్ షా రాయచూర్ వైపు కృష్ణానది ఉత్తర ప్రాంత ఒడ్డున 1,20,000 మంది పదదళము, 18,000 మంది అశ్వదళము, 150 ఏనుగులతో వచ్చి క్యాంపు వేశాడు. కానీ తన ముఖ్య బలం తుపాకులు. దేవరాయలు రాయచూర్ మీదకి వెళ్లకుండా తన వైపు వస్తాడేమో అనే ఆలోచనతో ఈ ప్రాంతంలో క్యాంప్ వేశాడు. కానీ రాయలు ఈ విషయాన్ని ముందే పసిగట్టి రాయచూర్ వైపే ఇంకాస్త ముందుకు వెళ్లి మార్గంలో కందకాలు అంటే ట్రెంచెస్ ని తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఒక రాత్రి ముగిసిన తర్వాత యుద్ధం మొదలైంది. రాయలు తన సేనలోని 30,000 మందిని 2 దళాలుగా ఆదిల్ షా సైన్యం వైపు పంపాడు. కానీ ఆదిల్ షా హఠాత్తుగా కాల్పులు చేయడము, వెంటనే అశ్వదళాన్ని పంపడం వల్ల విజయనగర సైన్యంలో కల్లోలం మొదలైంది. ఎందరో తీవ్రంగా గాయపడ్డారు, మరికొందరు వెనుదిరిగారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాయలు స్వయంగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. తన సేనల్లో ఉత్తేజం నింపేలాగా మాతృభూమి కోసం మరణానికైనా సిద్ధపడండి అంటూ ఉత్సాహం ఇచ్చాడు. ఎవరు వెనుదిరిగినా మరణమే అనే ఆదేశం కూడా ఇచ్చాడు. ఆ నాయకుడి నేతృత్వంలో ఎలాంటి భయం లేకుండా విజృంభించింది విజయనగర సైన్యం. తుపాకీ గుళ్లు తింటున్నా సరే మాతృభూమి కోసం పోరాడే ఆ హిందూ సైన్యం ఎక్కడా ఆగలేదు. 1000 మంది ఆదిల్ షా సేనలు ఈ వీరుల చేతుల్లో మరణించారు. ఎందరో భయపడి కృష్ణానదిలో దూకి పారిపోయారు, మునిగిపోయారు కూడా. ఆదిల్ షా తన సేనాపతులతో పారిపోయాడు. ముఖ్యమైన ఆదిల్ షాహీ నాయకులు బందీ అయ్యారు. యుద్ధం ముగిశాక 400 ఫిరంగులు, 100 ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు జప్తు చేసుకున్నారు రాయలసేన. ఆదిల్ షా ఖైదులో ఉన్న స్త్రీలకి విముక్తినిచ్చారు. మరణించిన తన 16,000 మంది సైనికులు సుంగుత్ రే అనే సేనాపతికి అంత్యక్రియలు, నివాళులు అర్పించి రాయచూర్ కోటకి చేరారు విజయనగర సైన్యం. రాయచూర్ కోటలోని ప్రజలని ఏమీ చేయకూడదు, వాళ్ళ సంపదని తాకకూడదు, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అని, ఎవరైనా వెళ్లిపోవాలి అంటే వదిలేయాలి అనే ఆదేశాలిచ్చారు శ్రీకృష్ణదేవరాయలు. మళ్ళీ 1521లో గుల్బర్గా కోటను జయించాడు. దాని తర్వాత మళ్ళా 2-3 సార్లు ప్రయత్నించినప్పటికీ రాయల చేతుల్లో ఆదిల్ షా సైన్యం చావదెబ్బలు తిని ఓడిపోయింది. ఇలా ఎన్నో ప్రాంతాలను ముస్లిం ఆక్రమణదారుల నుండి కాపాడి హైందవ రాజ్యం, సంస్కృతిని కాపాడాడు శ్రీకృష్ణదేవరాయలు. రాయల పాండిత్యం, దైవభక్తి అందరికీ తెలిసినదే. సంస్కృతి, కళలు, సాహిత్యం, మన సభ్యత వర్ధిల్లేలా చూశాడు. తిమ్మన కవి తురకల వినాశకుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని వర్ణిస్తూ కవితలు రాశాడు. ఎప్పటికప్పుడు తన సేనల్ని అభివృద్ధి చేయడము, నూతన ఆయుధాలు వాడటము, అద్భుతమైన యుద్ధ వ్యూహాలని రచించడం, సమయానుసారంగా యుద్ధ పరిస్థితి బట్టి కొత్త వ్యూహాలను మార్చడమే కాక ముందుండి తన సేనల్ని మాతృభూమి కోసం పోరాడేలా నడిపించడం రాయల విజయానికి, మ్లేచ్చులను చావచితకబాది తరిమేయడానికి, హైందవ స్వరాజ్యం వర్ధిల్లేలా చేయడానికి ముఖ్య కారణం. ఈ వీడియోని, మన ఘన చరిత్రని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. లైక్ చేసి మరింత మందికి ఈ వీడియో చేరేలాగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ మద్దతు అందించండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరింత మంది ధర్మయోధుల చరిత్రతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.